అందరికీ నమస్కారం అండి. మహాభారతంలో బభ్రువాహనుడు ఎవరు? అతని యొక్క కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బభ్రువాహనుడు మహాభారతంలో అర్జునుడి కుమారుడు. అతను అర్జునుడికి మరియు చిత్రాంగదాదేవికి జన్మించిన పుత్రుడు. చిత్రాంగద మణిపుర రాజైన చిత్రవాహనుడి కుమార్తె. అర్జునుడు తన తీర్థయాత్రల సమయంలో మణిపుర రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజైన చిత్రవాహనుని కుమార్తె చిత్రాంగదను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి బభ్రువాహనుడు జన్మించాడు. అర్జునుడు అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. తన యాత్రలు ముగించుకున్న తర్వాత చిత్రాంగదను తన కుమారుడిని అక్కడే ఉంచి తిరిగి వచ్చేశాడు. బభ్రువాహనుడు మణిపుర రాజుగారి వారసుడిగా పెరిగాడు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత యుధిష్ఠిరుడు అశ్వమేధ యజ్ఞం చేయాలి అనుకుంటాడు. అర్జునుడు యజ్ఞపు గుర్రాన్ని సంరక్షిస్తూ అనేక రాజ్యాలను జయించాడు. ఆ గుర్రము మణిపుర రాజ్యంలోకి వచ్చినప్పుడు రాజైన బభ్రువాహనుడు దాన్ని అడ్డుకుంటాడు. తల్లిదండ్రుల సంబంధాన్ని గుర్తుపెట్టుకున్న రాజధర్మాన్ని పాటిస్తూ బభ్రువాహనుడు తన తండ్రి అయిన అర్జునునితో యుద్ధం చేస్తాడు. తల్లి చిత్రాంగద అర్జునుని కుమారునితో పోరాడవద్దని చెప్పిన బభ్రువాహనుడు ధర్మాన్ని పాటించి యుద్ధానికి సిద్ధమవుతాడు. బభ్రువాహనుడు యుద్ధంలో అర్జునునిపై విజయాన్ని సాధించి అతనిని సంహరించాడు. ఈ ఘటన చూసిన అర్జునుని మరో భార్య అయిన నాగకన్య ఉలూచి అర్జునుడికి ప్రాణం వచ్చేలా చేస్తుంది. ఉలూపి దగ్గర ఉన్న సంజీవిని మంత్రం ద్వారా అర్జునుడు తిరిగి బ్రతికాడు. అనంతరం బభ్రువాహనుడు తండ్రిని గౌరవిస్తూ ఆయన కాళ్లకు నమస్కరించాడు. అర్జునుడు కుమారుని యొక్క ధర్మాన్ని, ధైర్యాన్ని పొగిడాడు. బభ్రువాహనుడు ధర్మాన్ని కట్టుబడి నడిచిన గొప్ప రాజకుమారుడు. అర్జునుడి కుమారుల్లో ఒకడైన బభ్రువాహనుడు తన స్వంత శౌర్యంతో ప్రసిద్ధిగాంచాడు. బభ్రువాహనుడి యొక్క కథలో తండ్రి కుమారుడి మధ్య ఉన్న ధర్మయోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదండి బభ్రువాహనుడి యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.